మహాభారతం 55వ భాగం. సేనలో కోలాహలం విని భీష్ముడు వేగంగా అక్కడికి వచ్చాడు. ఆయన మీద సాత్యకి, భీముడు, దృష్టద్యుమ్నుడు కలయబడ్డారు. భీష్ముడు ముగ్గురితోనూ తీవ్రంగా యుద్ధం చేశాడు. భీముడి రథాశ్వాలు చనిపోయాయి. భీముణ్ణి దృష్టద్యుమ్నుడు తన రథం మీద ఎక్కించుకుని అవతలకి తీసుకుపోవలసి వచ్చింది. భీముడికి సంతోషం కలగగలందులకు సాత్యకి భీష్ముడి సారథిని తన బాణాలతో చంపేశాడు. గుర్రాలు భీష్ముడి రథాన్ని ఎటో ఈడ్చుకుపోయాయి. తర్వాత సాత్యకి భీముడి వద్దకు వచ్చి అతని భుజం తట్టి, ఆహా భీమసేన, ఏమి నీ ప్రతాపం? కాళింగుణ్ణి అతని కొడుకులను నువ్వు ఒక్కడివే చంపావు కదా అంటూ సాత్యకి భీముణ్ణి కౌగిలించుకొని ప్రోత్సహించాడు. యుద్ధం రెండో రోజు మధ్యాహ్నం దాటాక కౌరవ యోధులైన అశ్వత్థామ, కృపాచారుడు, శల్యుడు పాండవ యోధులైన దృష్టద్యుమ్న, అభిమన్యులతో యుద్ధం చేశారు. తర్వాత దుర్యోధనుడి కొడుకైన లక్ష్మణుడికి, అభిమన్యుడికి మధ్య తీవ్రమైన ద్వంద్వయుద్ధం జరిగింది. అందులో లక్ష్మణుడు ఓడిపోతూ ఉండటం చూసి దుర్యోధనుడు ఇంకా అనేక మంది కౌరవ యోధులు వెళ్ళి అభిమన్యుణ్ణి చుట్టుముట్టారు. అభిమన్యుడు నిర్భయంగా అందరితోనూ పోరాడుతూ ఉండగా అతనికి అండగా అర్జునుడు వచ్చాడు. అది చూసి భీష్మద్రోణులు మొదలైన మహారథులు అటు నుంచి వచ్చారు. అర్జునుణ్ణి ఆ సమయంలో ఎదుర్కోవటం ఎవరి వల్ల కాలేదు. అతను ప్రళయకాల రుద్రుడిలాగా కౌరవ సేనలను చించి చెండాడుతుంటే చచ్చినవారు చావగా మిగిలిన వారు పారిపోసాగారు. భీష్ముడు ద్రోణాచార్యుడితో, అర్జునుడిలా యుద్ధం చేసేటప్పుడు అతని ముందు ఎవరూ నిలవలేరు. పారిపోయే మన సైన్యాన్ని వెనక్కు తిప్పటం సాధ్యం కాదు. అదీ కాక సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఇవాల్టికి యుద్ధం ముగించటం మేలనిపిస్తుంది అని భీష్ముడు ద్రోణాచార్యుడితో అన్నాడు. మూడో రోజు ఉదయం కౌరవసేనలు గరుడ వ్యూహంలోనూ పాండవసేనలు అర్ధచంద్ర వ్యూహంలోనూ యుద్ధానికి సిద్ధమయ్యాయి. యుద్ధం ఆరంభమవుతూనే దుర్యోధనుడు రథబలాలను వెంటబెట్టుకుని ఘటోత్కచుణ్ణి ఎదుర్కొన్నాడు. పాండవులు భీష్మద్రోణులను ఎదుర్కొన్నారు. అభిమన్యుడు సాత్యకి శకునుని ఎదుర్కొన్నారు. అర్జునుడు రథయోధులను విపరీతంగా వధ చేయసాగాడు. అదేవిధంగా భీష్మద్రోణులు పాండవసేనలను నిర్మూలించసాగారు. అయితే భీముడు, ఘటోత్కచుడు కలిసి కౌరవసేనను తరమసాగారు. ఆ సేనను మళ్లించటం భీష్మద్రోణుల తరం కాలేదు. ఆ పని దుర్యోధనుడు చేయగలిగాడు. దుర్యోధనుడి సేనలు మరలటం చూసి పారిపోయే ఇతర సేనలు సిగ్గుపడి తాము కూడా మరలి యుద్ధానికి వచ్చాయి. దుర్యోధనుడు భీష్ముడి వద్దకు వచ్చి నిష్ఠూరంగా, పితామహ, నువ్వు యుద్ధరంగంలో ఉండగానే మన సేనలు చెదిరి పారిపోవటం నీకెంత అవమానం! నీకు పాండవుల పట్ల అంత దయ ఉన్నట్టయితే యుద్ధానికి ముందే నేను పాండవులతోనూ సాత్యకితోనూ దృష్టద్యుమ్నుడితోనూ యుద్ధం చెయ్యను అని నాకు చెప్పి ఉండవలసింది. మీరందరూ మీ పరాక్రమాలకు తగినట్టుగా యుద్ధం చెయ్యకపోతే నేనేమైపోతాను అని దుర్యోధనుడు భీష్ముడితో అన్నాడు. భీష్ముడు ఆ మాటలకు కోపంతో, సుయోధన, నీకు ఎన్నిసార్లు చెప్పాను, పాండవులను జయించటం దేవేంద్రుడికి దేవతలకు కూడా సాధ్యం కాదని నేను నీతో అనలేదా? ముసలివాణ్ణి, నా శక్తి కొద్దీ పోరాడుతూనే ఉన్నాను. నేను ఎలా పోరాడేది నువ్వు నీ వాళ్ళు చూడండి అని భీష్ముడు దుర్యోధనుడితో అన్నాడు. పాండవులది యుద్ధంలో పైచేయి అవుతూ ఉండటం చూసి భీష్ముడు మహాభీభత్సమైన యుద్ధానికి పూనుకున్నాడు. దుర్యోధనుడి సేన అంతా ఆయన వెంట ఉన్నది. ఆ పూట భీష్ముడి ఎదుటపడి దెబ్బతిననివాడు లేడు. పాండవ సైన్యం 1000 చీలికలైపోయింది. కృష్ణార్జునులు చూస్తూ ఉండిపోయారే గాని భీష్ముణ్ణి నిరోధించలేకపోయారు. బెదిరిన గొడ్లలాగా పారిపోయే సైనికులను చూసి కృష్ణుడు అర్జునుడితో, అర్జున, నీ ప్రతాపం ఇప్పుడు చూపించు. ఎదుటపడిన కౌరవులనందరినీ చంపేస్తానని మొదట మాటిచ్చావు. భీష్ముణ్ణి చూసి యోధులందరూ మృత్యువును చూసినట్టు బెదిరిపోతున్నారు అని కృష్ణుడు అర్జునుడితో అన్నాడు. బావా కృష్ణ, రథాన్ని భీష్ముడికి ఎదురుగా నడిపించు, మా తాత అంతు తేల్చుతాను అని అర్జునుడన్నాడు. కృష్ణుడు అలాగే చేశాడు. భీష్ముడి ఎదురు కాగానే అర్జునుడు ఆయన చేతివిల్లును తన బాణంతో విరగ్గొట్టేశాడు. భీష్ముడు అర్జునుణ్ణి మెచ్చుకుంటూ మరొక విల్లు తీసుకొని తనతో యుద్ధం చేయమన్నాడు. ఇద్దరూ యుద్ధం చేస్తుంటే
కృష్ణుడికి అర్జునుడు పట్టుదలగా యుద్ధం చేస్తున్నట్టు తోచలేదు. ఈ అర్జునుడు భీష్ముడి పట్ల ఇంత గౌరవం చూపిస్తే ధర్మరాజు సేన నశించటానికి ఎంతో కాలం పట్టదు. నేనే కవచం ధరించి భీష్ముణ్ణి చంపి పాండవుల కార్యం నెరవేర్చాలి అని కృష్ణుడు అనుకున్నాడు. ఈ లోపల అర్జునుడి మీదకి కొన్ని వందల మంది కౌరవ వీరులు వచ్చి అతన్ని చుట్టుముట్టారు. ఆ స్థితిలో సాత్యకి అర్జునుడికి అండగా వచ్చాడు. అతను పారిపోయే వారిని నిలవమని హెచ్చరించాడు. కృష్ణుడు సాత్యకితో, సాత్యకి పోయేవాళ్లను పోని, మిగిలిన వారిని కూడా పారిపోని, ఈ భీష్ముణ్ణి ద్రోణాచారుణ్ణి మిగిలిన కౌరవ యోధులను నా చక్రాయుధంతో చంపి ధర్మరాజుకు పట్టం గడతాను అని కృష్ణుడు అన్నాడు. ఇలా అని కృష్ణుడు తన చక్రాయుధాన్ని భుజాన పెట్టుకొని పగ్గాలను విడిచిపెట్టి నేల మీదకి దూకాడు. చక్రం పట్టుకొని తన పైకి వచ్చే కృష్ణుడితో భీష్ముడు శాంతంగా, పరమాత్మ రా, నీ చేతిలో చావటం వల్ల నాకు కీర్తి గౌరవము లభిస్తాయి అని భీష్ముడు అన్నాడు. కృష్ణుడు భీష్ముడి వద్దకు వచ్చి, ఈ ప్రజాక్షయానికి మూల కారణం నువ్వే. మాయాజూదం ఆడేటప్పుడు దుర్యోధనుణ్ణి నివారించలేకపోయావు గాని ఇప్పుడు అతన్ని రక్షించటానికి బయలుదేరావు. ఆ కులద్రోహి నీ మాట ఒకవేళ విని ఉండకపోతే వాణ్ణి ఎందుకు వదిలిపెట్టావు కావు అని కృష్ణుడు భీష్ముడితో అన్నాడు. కృష్ణ, రాజు పరమదైవం కదా అని భీష్ముడు అన్నాడు. యాదవులు కంసుణ్ణి వదిలిపెట్టలేదా? విపరీత బుద్ధిగలవాడు వినాశనం చెందక తప్పుతుందా అని కృష్ణుడు అన్నాడు. ఇంతలో అర్జునుడు తన రథం నుంచి దిగివచ్చి కృష్ణుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. అతను కృష్ణుణ్ణి వేడుకుంటూ, బావా కృష్ణ, శాంతించు, పాండవులకు నీకన్నా వేరే గతి ఏది? నేను చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకుంటాను. కౌరవులనందరినీ యుద్ధంలో చంపుతానని నా బంధుమిత్రుల మీద ఒట్టు పెట్టుకున్నాను అని అర్జునుడన్నాడు. ఈ మాటకు తృప్తిపడి కృష్ణుడు తిరిగి వచ్చి రథం మీద కూర్చొని పగ్గాలు చేతపట్టి శంఖం పూరించాడు. వెంటనే అర్జునుడు మహాదారుణమైన యుద్ధం ప్రారంభించాడు. అతనితో భీష్ముడితో పాటు భూరిశ్రవసుడు, శకుని మొదలైన కౌరవ యోధులు యుద్ధం చేశారు. అర్జునుడి బాణాలు రథాలను, ఏనుగులను, గుర్రాలను ఛేదించాయి. యోధులు తీవ్రంగా దెబ్బతిన్నారు. త్వరలోనే విరాటుడు, ద్రుపదుడు మొదలైన వారు అర్జునుడికి సహాయం వచ్చారు. యుద్ధరంగమంతా రక్తం ఏరుకట్టి పారింది. పాండవులు విజయధ్వానాలు చేశారు. అర్జునుడు ఇంద్రాస్త్రం ప్రయోగించాడు. దానితో భీష్మద్రోణులు, దుర్యోధనుడు మొదలైన వారు వెనక్కు తిరిగారు. కౌరవ సేనలు చెల్లాచెదురుగా పారిపోసాగాయి. ఆ రోజు అర్జునుడు కౌరవ యోధులకు గొప్ప అపకీర్తి కలిగించాడు. ధర్మరాజు యుద్ధం ముగించి తమ శిబిరానికి వెళ్ళిపోయాడు. 4వ రోజు తెల్లవారగానే కౌరవ సర్వసేనాధిపతి అయిన భీష్ముడు చాలా కోపంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆయన వెంట ద్రోణాచారుడు, దుర్యోధన, బాహ్లికులు మొదలైన వీరులు బయలుదేరారు. ఆ రోజు పాండవసేనకు ముందు అర్జునుడు నిలబడ్డాడు. యుద్ధం ఆరంభమవుతూనే భీష్ముడు, అర్జునుడు ఒకరినొకరు ఎదుర్కొన్నారు. ద్రోణాచారుడు, కృపాచారుడు, శల్యుడు, వివిసంతి, దుర్యోధనుడు మరికొందరు కూడా అర్జునుడి పైకి వచ్చారు. అలా వచ్చిన కౌరవ వీరులను అభిమన్యుడు ఎదుర్కొన్నాడు. అర్జున అభిమన్యులకు దృష్టద్యుమ్నుడు తోడు వచ్చి అనంతరం జరిగిన యుద్ధంలో సామ్యమని అనే యోధుడి కొడుకును చంపాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడి మీదకి శల్యుడు వచ్చాడు. ఇద్దరూ 2 గడియల పాటు సమయుద్ధం చేశారు. ఇంతలో శల్యుడిపైకి అభిమన్యుడు వచ్చి పడ్డాడు. శల్యుణ్ణి రక్షించటానికి వచ్చిన దుర్యోధన, దుశ్శాసన, దుర్మర్శన, దుస్సహ, దుర్ముఖ, చిత్రసేనాదులు అభిమన్యుణ్ణి చుట్టుముట్టారు. అప్పుడు భీముడు, దృష్టద్యుమ్నుడు, ఉపపాండవులు, నకుల, సహదేవులు, అభిమన్యుడు వీళ్ళు 10 మంది, దుర్యోధనాదులు 10 మందితో యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో భీముడు గద పట్టుకొని శల్యుడి మీదకి బయలుదేరాడు. అది చూసి దుర్యోధనుడు ఏనుగుల సేనను ముందుంచుకొని భీముణ్ణి ఎదుర్కొన్నాడు. భీముడు గర్జిస్తూ గదతో సహా రథం మీద నుంచి దిగి ఏనుగులను ఎడాపెడా చంపనారంభించాడు. మిగిలిన 9 మంది పాండవ యోధులు
యోధులు వెనక నుంచి అతన్ని కాపాడారు. ఆ యుద్ధంలో అనేక ఏనుగులు, గజయోధులు చావటం జరిగింది. ఆ సేన మాగధుడిది. అందుచేత మాగధుడు ఐరావతం లాంటి గొప్ప ఏనుగునెక్కి దాన్ని అభిమన్యుడి రథం మీదకి పురికొల్పాడు. అభిమన్యుడు ఆ ఏనుగును మాగధుణ్ణి కూడా బాణాలతో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత భీముడి పీడనకు తట్టుకోలేక అనేక ఏనుగులు వెనక్కు తిరిగి కౌరవ సేనలనే తొక్కుతూ పారిపోయాయి. భీముణ్ణి చంపటానికి వచ్చిన కౌరవ వీరులకు, భీముణ్ణి కాపాడుతున్న పాండవ వీరులకు మధ్య తీవ్రంగా యుద్ధం జరిగింది. పాండవ వీరులలో విజృంభించి యుద్ధం చేసి అందరినీ పీడించిన వాడు సాత్యకి. అతని దెబ్బకు ఎవరూ తట్టుకోలేకుండా ఉన్న స్థితిలో భూరిశ్రవసుడు అతనితో యుద్ధానికి తలపడ్డాడు. కానీ సాత్యకి ఆయనను పారదోలాడు. అప్పుడు ఉభయ పక్షాల యోధులకు జరిగిన యుద్ధంలో భీముడు ప్రముఖంగా పోరాడుతూ ధృతరాష్ట్రుడి కొడుకులను సుషేనుడు, జలసంధుడు, వీరబాహుడు, భీమరథుడు, సులోచనుడు అనే వారిని వరుసగా చంపాడు. భీష్ముడు ఇది చూసి భీముణ్ణి ముట్టడించమని తన మహారథులను ఆదేశించాడు. వారిలో భగదత్తుడు, నరకాసురుడి కొడుకు, ఒక మదగజాన్నెక్కి భీముడిపైకి వచ్చాడు. అభిమన్యుడు మొదలైన వాళ్ళు భగదత్తుడి మీద, అతని ఏనుగు మీద బాణవర్షం కురిపించి బాధించారు. భగదత్తుడు ఆ గాయపడిన ఏనుగును పాండవ సేనలపైకి పురికొల్పాడు. ఇంతేగాక భగదత్తుడు భీముణ్ణి ఒక్క బాణంతో మూర్ఛపోగొట్టి సింహనాదం చేశాడు. అది చూసి ఘటోత్కచుడు కోపావేశం చెంది మరొక మదగజం మీద వచ్చి భగదత్తుడిపై కలయబడ్డాడు. వాళ్ల యుద్ధం దారుణంగా పరిణమించింది. అంతలో భగదత్తుడు చస్తాడని శంకించి మహారథుడు, సేనాపతి అయిన భగదత్తుణ్ణి కాపాడుకోవటానికి ద్రోణాచార్యుడు, దుర్యోధనుడు మొదలైన వారు అతనికి సహాయం వెళ్లారు. వెంటనే ఘటోత్కచుడికి సహాయంగా పాండవ యోధులు వచ్చారు. ఘటోత్కచుడు యుద్ధం చూసి భీష్ముడికి అసహ్యం వేసింది. ఆయన ద్రోణాచార్యుడితో, ఈ ఘటోత్కచుడు విజృంభించి ఉన్నాడు, వాడికి సహాయం కూడా బలంగా ఉన్నది, మనం అలసి ఉన్నాం, అందుచేత ఇవాల్టికి యుద్ధం చాలిద్దాం అని భీష్ముడు అన్నాడు. ఆ మాట అందరికీ నచ్చింది. అందరూ ఉపాయంగా ఘటోత్కచుడి యుద్ధం నుంచి బయటపడి యుద్ధరంగం నుంచి వెళ్ళిపోసాగారు. అప్పుడు పాండవులు శంఖాలు పూరించి సింహనాదాలు చేసి భీముణ్ణి, ఘటోత్కచుణ్ణి పొగుడుతూ తమ శిబిరాలకు వెళ్ళిపోయారు. ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిన అనంతరం దుర్యోధనుడు తన తమ్ముళ్ళు పోయినందుకు కొంతసేపు దుఃఖించి తర్వాత తన శిబిర కృత్యాలు నిర్వర్తించి ఆలోచనలో పడ్డాడు. ఈ వార్తలన్నీ సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు, సంజయ, పాండవులను తలుచుకుంటే నాకు భయంగా ఉన్నది. ఏం జరుగుతుందో తెలియటం లేదు. విదురుడు చెప్పినట్టే జరుగుతుందో ఏమో. ఎలాగైనా పాండవులు చచ్చేటందుకు, నా కొడుకులు బతికేటందుకు మార్గముంటే చెప్పు. పాండవులు ఏదో వరం పొంది ఉంటారు. దేవుడు నన్ను క్రూరంగా శిక్షిస్తున్నాడు అని ధృతరాష్ట్రుడన్నాడు. పాండవులను గురించి ధృతరాష్ట్రుడన్న మాటకు సంజయుడు, రాజా, పాండవుల వద్ద మంత్రాలు, మాయలు ఏమీ లేవు. వాళ్ళు యుద్ధంలో తమ శక్తి చూపుతున్నారు. వాళ్ల ధర్మమే వాళ్లకు యుద్ధంలో జయం కలిగిస్తున్నది. నీ కొడుకులు చేసిన దుష్కర్మలు విషవృక్షమై వారిని నాశనం చేస్తున్నాయి. నీకు ఎంతమంది హితం చెప్పలేదు, నువ్వు మాత్రం విన్నావా? విదురుడు, భీష్మ, ద్రోణులు, నేను ఎంతో చెప్పాం. నీకవి ఏమాత్రమూ రుచించలేదు. ఇప్పుడు నువ్వు నన్ను అడిగినట్టే శిబిరంలో రాత్రివేళ దుర్యోధనుడు భీష్ముణ్ణి కూడా అడిగాడు అని సంజయుడన్నాడు. ఇంకా ఉంది.